హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ వీడియోలో ఇనిషియలైజర్స్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి, కస్టమ్ ఇనిషియలైజర్, డిసిగ్నేటెడ్ ఇనిషియలైజర్ అండ్ కన్వీనియన్స్ ఇనిషియలైజర్, ఫెయిలబుల్ ఇనిషియలైజర్ చూసాము. ఇప్పుడు మనము ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఎలానో అచీవ్ చేద్దాం. ఇన్హెరిటెన్స్ తీసుకున్నాము. What is the concept of inheritance? The process of inheriting some properties and methods from a superclass or existing class to derived class or subclass or child class. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బేసిక్ క్యాలిక్యులేటర్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ గురించి చూద్దాము. క్లాస్ క్యాలిక్యులేటర్ అనే క్లాస్ తీసుకున్నాను. బై డిఫాల్ట్గా మనం ప్రీవియస్గా మన చిన్నప్పుడు చూసిన క్యాలిక్యులేటర్లు ఏముంటాయో వాళ్ళకి సింపుల్ క్యాలిక్యులేటర్ మనకు 15-20 రూపీస్లో ఇస్తే వచ్చేది. దాంట్లో బేసిక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్ చేసేవాళ్ళం. ఆ ఫంక్షన్స్ రాసుకుంటున్నాను నేను. యాడ్ ఏ ఇంటీజర్ పాస్ చేస్తున్నాను, బి ఇంటీజర్ పాస్ చేస్తున్నాను, ప్రింట్ ఏ ప్లస్ బి. ఇదే కదా అడిషన్ మెథడ్. అదేవిధంగా మనం సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు, మల్టిప్లై, డివిజన్. ఇది మొత్తం చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ అంటే మైనస్ పెడుతున్నాను నేను, మల్టిప్లై డివిజన్ ఏ బై బి చేస్తాను నేను. ఇవి నా క్యాలిక్యులేటర్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, అలా వేర్ ఏ ప్రాపర్టీ ఈక్వల్ 10 పెడుతున్నాను సింపుల్గా. అదే వాటిని యాక్సెస్ చేయాలి కాబట్టి నా క్యాలిక్యులేటర్ రెడీగా ఉంది. ఈ క్యాలిక్యులేటర్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ ద్వారా నేను క్యాలిక్యులేటర్ పర్చేస్ చేస్తాను. వేర్ మై క్యాలిక్యులేటర్ కదా, క్యాల్సి అది నేర్చుకున్నాం మనం ఇక్కడ. క్యాల్సి CALC. ఓకే, క్యాలిక్యులేటర్ పర్చేస్ చేస్తాను, బేసిక్ క్యాలిక్యులేటర్. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు, అడిషన్ పర్ఫామ్ చేయొచ్చా 10, 20. అదేవిధంగా డివిజన్ పర్ఫామ్ చేయొచ్చా 20. మై ఫస్ట్ క్యాలిక్యులేటర్ డాట్ డివిజన్ 20, 10. ఓకే, దాని రిజల్ట్ చూడండి. మనకి బేసిక్ క్యాలిక్యులేటర్లో ఉంది. ఈ బేసిక్ క్యాలిక్యులేటర్ ద్వారా మనం 4 ఫంక్షన్స్ పర్ఫామ్ చేయగలము. అవి పర్ఫామ్ చేశాము. 10 + 20 30 వచ్చింది. 20/10 2 వచ్చింది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్యాక్టోరియల్ పర్ఫామ్ చేయాలి. ఫ్యాక్టోరియల్ పర్ఫామ్ చేయాలంటే ఈ బేసిక్ క్యాలిక్యులేటర్లో దెర్ ఈజ్ నో ఫంక్షనాలిటీ ఆఫ్ ఫ్యాక్టోరియల్. మనం ఏం చేయాలి, ఇప్పుడు కొత్తది ఏదైనా పర్చేస్ చేయాలి కదా, కొత్త క్యాలిక్యులేటర్. ఏది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ పర్చేస్ చేస్తే కనుక మనకు ఈ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షనాలిటీ మనం అచీవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లు ఏమి ఉంటాయి, అడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లై, డివిజన్ ప్లస్ ఫ్యాక్టోరియల్, స్క్వేర్ రూట్, పై ఏమేవో ఉంటాయి. ఇంకా మనం ఏం చేయాలి, ఇప్పుడు జనరల్గా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ అడ్వాన్స్డ్ క్యాల్సి అనుకోండి. అడ్వాన్స్డ్ క్యాల్సి ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఇచ్చేస్తున్నాను నేను. ఇన్హెరిటెన్స్ క్యాల్సి క్లాస్ నుంచి నేను కొన్ని ప్రాపర్టీస్ని, కొన్ని మెథడ్స్ని అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్లు యూజ్ చేసుకోబోతున్నాను అనేసి. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫ్యాక్టోరియల్ ఇచ్చేస్తాను. ఒక నెంబర్ పాస్ చేస్తే n పాస్ చేస్తే దానికి ఫ్యాక్టోరియల్ కావాలి నాకు. ఎలా వస్తుంది, ఫర్ I in n 1 to n చేస్తారు ఫ్యాక్టోరియల్. జస్ట్ సమ్ లాజిక్. ఫ్యాక్టోరియల్ వేర్ f ఈక్వల్ టు 1 పెట్టాను, f ఈక్వల్ టు f ఇంటూ I. ఇది ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేస్తాను ఇక్కడ. ఇది ఎక్కడుంది, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఉంది. ఓకేనా, మనం ఇప్పుడు బేసిక్ క్యాలిక్యులేటర్ కొన్నామనుకోండి, బేసిక్ క్యాలిక్యులేటర్ ద్వారా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉన్న ఫ్యాక్టోరియల్ మీద కాల్ చేయలేము. మనం అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ కొంటేనే మనము ఏం చేసుకోవచ్చు, అడ్వాన్స్ క్యాలిక్యులేటర్లు ఏమేమి ఉంటాయి మనకు, అడిషన్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్ ప్లస్ ఫ్యాక్టోరియల్ కూడా చేసుకోవచ్చు. మనం జనరల్గా ఆలోచించినా కూడా. ఇక్కడ నేను అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ క్రియేట్ చేస్తాను. వేర్ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ ఏమంది క్లాస్ ఏమి ఇచ్చాము, అడ్వాన్స్ క్యాలిక్యులేటర్. ఓకే, అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ నేను పర్చేస్ చేస్తే ఏం చేసుకోవచ్చు, నేను అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ ద్వారా అడిషన్ చేయొచ్చా,
అడిషన్ మెథడ్ ఎక్కడ ఉంది? యాక్చువల్గా అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ ఉందా? లేదు. ఎక్కడ నుంచి వస్తుంది? దాని యొక్క సూపర్ క్లాస్ ఏదైతే ఉందో క్యాల్సీ అనే క్లాస్లో బేసిక్ క్యాలిక్యులేటర్ నుంచి మనం చేస్తున్నాము. 10, 20 ఫర్ ఎగ్జాంపుల్ 100, 200 ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ కాల్ చేస్తే పర్చేజ్ చేస్తే అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ ద్వారా బేసిక్ క్యాలిక్యులేటర్లో ఉన్న బేసిక్ ఫంక్షనాలిటీ కూడా మనకు వచ్చింది. మనం క్యాలిక్యులేటర్ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ క్లాస్కి వెళ్ళి చూస్తే ఎట్లా ఫంక్షనాలిటీ లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని యొక్క సూపర్ క్లాస్ నుంచి వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నాం? మనము రీయూజ్ చేస్తున్నాము, ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ని రీయూజ్ చేస్తున్నాము. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మనం ప్రతిసారి మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ లేదు, ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ 4 మెథడ్స్ మళ్ళీ రాయాలి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్. అది లేకుండా ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము. ఇక్కడ ఏం చేసాం? మనము అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మనం అడిషన్ మెథడ్ చేసాము. అదేవిధంగా దాంట్లో ప్రాపర్టీ ఉన్నాయి కదా, ఆ ప్రాపర్టీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ ప్రాపర్టీ ఏది ఉంది కదా దాన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బేసిక్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, మనం ఇక్కడ చూద్దాం. బేసిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మనం ఫ్యాక్టరీలో పర్ఫామ్ చేయగలమో లేదో, అంటే సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ని పర్ఫామ్ చేయగలమో లేదో చూద్దాం. ఫ్యాక్టోరియల్ రావట్లేదు, ఫ్యాక్టోరియల్ రావట్లేదు. ఇక్కడ చూస్తే ఇంకా ఫ్యాక్టోరియల్ కాల్ చేయొచ్చు మనం. 5 యొక్క ఫ్యాక్టోరియల్ రన్ చేసి చూడండి ఏమన్నాయో. 5 యొక్క ఫ్యాక్టోరియల్ 30 ఏదో వచ్చింది. ఇక్కడ ఎలా వచ్చింది? ఇక్కడ చూద్దాం. ఫ్యాక్టోరియల్ 120 ఇచ్చింది. ఇక్కడ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ డాట్ అడిషన్ ఎంత? 100 + 200 300 వచ్చింది. ఫ్యాక్టోరియల్ మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ప్రాపర్టీ ఇక్కడ 10 ఉంది, ఇది సూపర్ క్లాస్ ప్రాపర్టీ ఇది. అదేవిధంగా అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ ఇచ్చేసి ఫ్యాక్టోరియల్ పర్ఫామ్ చేస్తున్నాను, అది అయిపోయింది. 120 వచ్చింది మనకి ఇక్కడ. ఇంకా బేసిక్ క్యాలిక్యులేటర్లో అడిషన్ చేశాను, డివిజన్ చేశాను. ఈ విధంగా మనకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇన్హెరిటెన్స్ ఎందుకు ఇచ్చేస్తాము? టు ఇన్హెరిట్ సమ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ సూపర్ క్లాస్ టు సబ్ క్లాస్. ఇక్కడ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ అనేది సబ్ క్లాస్, బేసిక్ క్యాలిక్యులేటర్ సూపర్ క్లాస్, ఆర్ ఇంకేమంటాము డిరైవబుల్ క్లాస్ ఇది. ఓకే, ఇది ఇన్హెరిటెన్స్ గురించి.